మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. హనుమాన్ సినిమా ఆల్రెడీ విడుదలయ్యి విజయపదంలో దూసుకుపోతున్న క్రమంలో చిన్న చిన్న వివాదాలు ఇప్పటికీ దాన్ని చుట్టుముడుతూనే ఉన్నాయి. మాకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇవ్వట్లేదు, మేము ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నాము, ఆల్రెడీ మాకు మాట ఇచ్చారు, ఇప్పుడు మాట తప్పారు, మా పరిస్థితి ఏంటి? ఆల్రెడీ హిట్ అయిన సినిమాకి, జనాలకి నచ్చిన సినిమాకి, జనాలు చూడాలనుకున్నటువంటి సినిమాకి కూడా ఇట్లాంటి అడ్డంకులా అని చెప్పి నిర్మాత ఆల్మోస్ట్ తన ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. మేము వీళ్ళు యాక్చువల్గా ఏమన్నారంటే ఇంతకుముందు సింగిల్ స్క్రీన్ థియేటర్, ఏ సినిమాకైనా సింగిల్ స్క్రీన్ థియేటర్లు అది వేరు, ఆ క్రేజ్ వేరు, మల్టీప్లెక్స్లు వేరు, ఇన్ని ఇస్తాము మీకు అని చెప్పారు. వాళ్ళు ఎలాగో ఇస్తామన్నారు కదా అని చెప్పి వీళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. ఒకరోజు చూద్దాంలే అని చెప్పేసి అనుకుంటూ దిగా వెళ్తే మీకు ఇవ్వట్లేదు, మాకు వేరే ఇది వచ్చింది అని చెప్పి ఇబ్బంది పెట్టుకోవాలంటే మల్టీప్లెక్స్లు ఇస్తాం కానీ ఇవి ఇవ్వం. వీళ్ళేంటి ఇలా చేస్తున్నారని ఒకరోజు ముందు ఊరికే సరదాగా ప్రీమియర్స్ రిలీజ్ చేసాడు 15 స్క్రీన్లు. 5 నిమిషాల్లో ఫుల్ అయిపోయాయి. అది కాస్త 30, 40, 50, 700 స్క్రీన్లకి పెంచారు. అన్నీ సోల్డ్ అవుట్. కట్ చేస్తే హిట్ టాక్. తెల్లారేసరికి సినిమాకి సింగిల్ స్క్రీన్లో థియేటర్స్ లేవు. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? ఇది ఎప్పుడైతే మోనోపలి అనే మాట వచ్చిందో, నేను నాకు అనేది వచ్చిందో, ఇట్లాంటి సమస్యలు వస్తాయి ఖచ్చితంగా. ఈ నేను నాకు అనేది ఇవాళ ప్రపంచానికి ఒక ఆదర్శంగా కనిపిస్తుంది, కానీ అది చాలా భయంకరమైంది. అసలు నేను నాకు అనే మాట అసలు ఎంత సమాజానికి వ్యతిరేకమైందంటే దీన్ని బట్టే సంఘర్షణలు వస్తాయి సమాజంలో, దీన్ని బట్టే ఒత్తిళ్ళు పెరుగుతాయి సమాజంలో. ఇప్పుడు దాకా ఏమన్నారు, ఆ నలుగురు అని ఒక టాక్ నడుస్తూ ఉంది. ఈ చిన్న సినిమాల వాళ్ళు కడుపు మండి ఆ నలుగురు అని మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు చాలామందికి ఏమనిపిస్తుంది అంటే అది వాళ్ళ దాకా అట్లాంటి సమస్య రానంతసేపు దాని తీవ్రత అర్థం కాదు. అవును. ఎప్పుడైతే అట్లాంటి అన్యాయం ఏదన్నా నాకు జరిగింది అని అనుకుంటానో, అర్థం అవుతుందో నాకు, అప్పుడు నేను అవును కదా అప్పుడెప్పుడో అలా జరిగింది, అప్పుడు నాకు అది అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది అనిపిస్తుంది. ఇదివరకు ఇలా ఉండేది కాదు. ఎందుకంటే దాసరి గారు కూడా ఒకసారి ఒక మాట అనడం విన్నా నేను. సంక్రాంతి పండగ అంటే ఒక 4-5 సినిమాలుని చూడగలిగే ప్రజలు ఉంటారు. అంటే దానికి కెపాసిటీ ఉంది సంక్రాంతి పండగకి. అందుకని అన్ని థియేటర్లోనూ నా సినిమానే ఉండాలి, డబ్బులన్నీ నాకే రావాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు సంక్రాంతి పండగకి ఏం చేస్తారు అంటే 2 రోజులు అదొక సినిమా ఇదొక సినిమా చూసేవాళ్ళు ఉంటారు. అసలు కొంతమంది పల్లెటూర్ల నుంచి థియేటర్ లేని ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేస్తారంటే మ్యాట్ని ఫస్ట్ షో చూసి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఓకే, రెండు చూసినట్టు ఉంటుంది వాళ్ళకి. అంటే మళ్ళీ ఇంకొక 3-4 నెలల వరకు సినిమా అక్కర్లేదు అనే పరిస్థితిలో చూసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇలాంటప్పుడే ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఆడతాయి. నాకు బాగా గుర్తు ఆయన అనడం, దాసరి గారు అనటం, ఇట్లాగే ఏదో వచ్చింది ఆయన చివరి రోజుల్లో అనుకుంటా, ఇలాంటి వివాదమే ఏదో వచ్చింది. వివాదం వచ్చేసరికి ఆయన దగ్గరికి పంచాయతీ, జనరల్గా ఆయన దగ్గరికి వచ్చాయి కదా పంచాయతీలు. ఆయన అన్నారు క్లియర్గా, సంక్రాంతి పండగకి ఆ కెపాసిటీ ఉంది, మీరు అందరూ థియేటర్లు పంచుకోండి, అందరూ 4 రూపాయలు సంపాదించుకోండి. ఇట్లాంటి సమయంలోనే కదా నలుగురికి డబ్బులు వచ్చేది, పెద్దవాళ్ళకి ఎక్కువ డబ్బులు రావచ్చు, చిన్నవాళ్ళకి వస్తాయి, అందరికీ వస్తాయి కదా అని చెప్పి ఆయన సలహా చెప్పారు. అయితే దాసరి గారు ఉన్న రోజుల్లో ఇలాంటి వివాదాలు ఏమన్నా వస్తే పరిష్కరించడం చాలా ఈజీ అయిపోయేది. అందరూ ఆయన మాట వినేవాళ్ళు. ఇవాళ అలాంటి ఒక పేరెంటల్ ఫిగర్ కావచ్చు, లేకపోతే అవసరమైతే శాసించే ఫిగర్ ఇవాళ సినిమా ఇండస్ట్రీకి లేకపోవటం అనేది వాళ్ళ సినిమా ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం. ఇప్పుడు చిన్న సినిమాల వాళ్ళు గోల పెడతానే ఉన్నారు కదా. అసలు మరి చిన్న సినిమాల వాళ్ళ గురించి, పరిష్కారం గురించి ఎందుకు ఆలోచించట్లేదు ఎవరైనా? ఇప్పుడు ఒక దిల్ రాజు గురించో, ఒక దగ్గుపాటి రామానాయుడు ఫ్యామిలీ గురించో, అన్నపూర్ణ వాళ్ళ గురించి, ఇంకొకళ్ళు ఎవరు అల్లు అరవింద్, ఈ నలుగురు కదా, ఆ నలుగురు అని మాట్లాడుతూ ఉంటే
మీకు కనీసం అరే ఇప్పుడు మన బొక్కసాలు నింపుకోవటం కోసం వేరే వాళ్ళ కడుపు కొడుతున్నాం అనే ఫీలింగ్ అయినా ఉండాలి కదా. ఇప్పుడు కడుపు అందరిది ఒకటే, అందరికీ కడుపు నిండిన తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి. ఇది మట్టుకు చాలా దుర్మార్గం. అసలు వీళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోయి మంచిగా ప్యాంట్లు చొక్కాలు వేసుకొని మంచిగా ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు, ఆస్పాసులు సంపాదించుకుంటున్నారు. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు. టెక్నాలజీని వాడుకునే విషయంలోనూ. ఇప్పుడు సినిమా చూడండి, ఇదివరకు సినిమా హాల్ దగ్గర ఒక్కొక్కసారి వెయిట్ చేసేవాళ్ళం మా చిన్నప్పుడు. ఏంటి సంగతి ఏంటి, బాక్సులు వచ్చాయి కాదు, బాక్సులు రాలేదని ఒక సినిమా హాలు ఒక గంట ముందు సినిమా స్టార్ట్ అయ్యేది. ఈ గంట సినిమా అయిన బాక్సులు తీసుకొని రెండో థియేటర్కి ఏదో వెహికల్లో తీసుకుని వచ్చేవాళ్ళు. ఈ రాకపోకల్లో ఎక్కడన్నా లేట్ అయితే కరెంటు పోయిందని చెప్పేవాళ్ళు. అంటే ఇలాంటి చిత్రాలు ఎన్నో చూసాం. ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితి లేదు కదా. ఎక్కడో ఒక బటన్ వేస్తే అన్ని థియేటర్లకు సినిమా వచ్చే పరిస్థితి వచ్చింది ఇవాళ. అంటే మనం ఇంత ముందుకెళ్తూ మానసికంగా కావచ్చు, స్వార్థం విషయంలో కావచ్చు, ఆటవిక న్యాయాన్ని నమ్ముకుంటున్నాం. అంటే ఈ నలుగురు ఉద్దేశం ఏంటి, మేమేం చేసినా చెల్లుబాటు అవుతుందనేగా. అంటే మైట్ ఈజ్ రైటేగా ఇక్కడ. అంతే అంతే. ఈ మైట్ ఈజ్ రైటు ఎప్పటి న్యాయం ఇది? పాత రోజుల్లో ఒక చట్టము ఒక న్యాయము లేని రోజుల్లో జరిగింది. ఇవాళ ఒక అగ్రిమెంట్ అయ్యింది, వాళ్ళకి సినిమా హాల్ వాళ్ళకి ఇస్తామని చెప్పారు. చెప్పి మీరు తూచి అంటే ఎట్లా? అంటే ఇక్కడ ఈగో ప్రాబ్లం వచ్చిందమ్మా. ఏంటంటే మహేష్ బాబు సినిమాకి 100 కోట్లు రాకుండా, నాగార్జున సినిమాకి 100 కోట్లు రాకుండా, వెంకటేష్ సినిమాకి 100 కోట్లు రాకుండా, ఒక చిన్న హీరో సినిమాకి 200 కోట్లు వస్తే వీళ్ళ పరువు ఏం కావాలి? సో వాడికి ఆ 200 కోట్లు రావద్దు, 50తో సరిపెట్టుకో చాలు నువ్వు. నేను ఒకటే అడుగుతాను. అలా ఇప్పుడు మీరు చెప్పిన 4 పేర్లు ఉన్నాయి కదా, ఈ నలుగురు వాళ్ళ జీవితాలు, ఈ నలుగురిలో కొందరి గోల్డెన్ స్పూన్ కావచ్చు, కానీ వాళ్ళ నాన్నలే వాళ్ళు ఎన్ని కష్టాలు పడితే వచ్చారు, వాళ్ళు చూసారు అన్ని సినిమాలు, వాళ్ళు అన్ని చూసారు కదా, కష్టాలన్నీ. ఇప్పుడు నాగార్జునకు తెలియకపోవచ్చు, వెంకటేష్కి తెలియకపోవచ్చు, కానీ రామానాయుడు ఎన్ని కష్టాలు చూశాడు. అవును. నాగేశ్వరరావు గారు ఎన్ని కష్టాలు చూశారు, ఎన్ని ఫ్లాప్లు ఎన్ని హిట్లు చూశారు. అసలు దిల్ రాజు స్టోరీ అయితే ఛాలెంజ్ అని ఒక సినిమా ఉంటుంది కదా చిరంజీవిది, ఆ ఛాలెంజ్ సినిమా టైపు ఆయనది. ఎన్నిసార్లు కింద పడ్డాడో, ఎన్నిసార్లు పైకి లేచాడో, ఎన్నిసార్లు కింద పడ్డాడో. అసలు ఒక రకంగా ఆ విషయానికి చాలా గొప్పగా అనుకోవచ్చు దిల్ రాజుని. కానీ అలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. అవసరమైతే నేను ఒక టైంలో ఏ చేయూత కోసమైతే ఆశపడ్డానో అలాంటి చేయూత నాకు నేను చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి చేయూతని ఇచ్చి పైకి తీసుకొద్దామనే ఆలోచన ఉండాలి. కానీ ఇంత స్వార్థం అయితే పనికిరాదు. ఇది స్వార్థాలు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటే ఈ వ్యక్తివాదం అన్నాను చూడండి ఇందాక. వ్యక్తి ఇది ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర చూసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి కంటే మించిపోతున్నారు వీళ్ళు. మాకు దక్కంది ఇంకొకళ్ళు దక్కడానికి వీల్లేదు, మాకే దక్కాలి, మేము వదిలేస్తే వేరే వాళ్ళు తీసుకోవాలి. వదిలేస్తే కాదు, మాకు దక్కినా సరే మా అంతటా వాడికి దక్కకూడదు. అదే వాడి స్థాయికి తగ్గట్టు వాడికి దక్కాలి, మా స్థాయికి తగ్గట్టు మాకు దక్కాలి. వీళ్ళు స్థాయిలు నిర్ణయిస్తారనమాట. అది స్థాయిలు వీళ్ళు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అప్ టు ది మార్క్ అనేది వీళ్ళ ఉద్దేశమేనమాట. ఇప్పుడు ఒకటేనండి, ఎవరైనా సరే, ఎవరి జీవితం అయినా సరే, ఇవాళ నేను బాగుండొచ్చు, నా తండ్రి కూడా బాగుండుండొచ్చు, మా తాత కూడా బాగుండుండొచ్చు, అంతకుముందు వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే కదా. ఒక్కసారి అది మనం ఆలోచించాలి. వాళ్ళు కష్టపడ్డానికి వీళ్ళందరూ బాగున్నారు. కానీ వాళ్ళు ఎన్ని కష్టాలు చూస్తుంటే కష్టపడి ఉంటారు. అసలు ఇప్పుడు చూడండి, ఈ పిల్లాడు తేజ సజ్జా ఉన్నాడు కదా. తేజ సజ్జా లాంటి పరిస్థితి ఒకప్పుడు ఖైదీ సినిమాలో చిరంజీవి నటించిన అదే కదా, ఆయన స్వశక్తితోనే కదా. ఇప్పుడు చిరంజీవికి ఇంత క్రేజ్ ఎందుకు సొసైటీలో? ఆయన కాళ్ళ మీద, ఆయన సొంత కాళ్ళ మీద మొత్తం ఆయన సామ్రాజ్యాన్ని ఆయనే నిర్మించుకున్నాడని కదా. మరి అలాంటప్పుడు అలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు రావద్దు. అయితే నా కొడుకు అవ్వాలి నెక్స్ట్. ఇది తప్పు. పైగా అన్నిటిని మించి అగ్రిమెంట్ అయ్యి అగ్రిమెంట్ని కూడా కాదని పక్కకి వెళ్తున్నారు అంటే ఇది దౌర్జన్యం కింద వస్తుంది, ఇది చట్ట ఉల్లంఘన కింద వస్తుంది. ఆ అగ్రిమెంట్ ఓరలా లేకపోతే రిటర్నా లేకపోతే రిజిస్టర్డా అనేది కాదు. సినిమా ఇండస్ట్రీలో ఒక సాంప్రదాయం ఉంది, నోటి మాట చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు చాలామంది ఉన్నారండి, చెక్కులు ఇస్తారు. ఒక్కొక్క హీరో చెప్తుంటాడు కదా, నాకు ఇచ్చిన చెక్కులు తోటి
నా చెక్కులన్నీ గనక పాస్ అయ్యి ఉంటే గనక ఎన్ని వందల కోట్లు నాకు అని చెప్పి చెప్తా ఉంటారు. మరి ఏం చేయలేదు ఎందుకని? చెక్కులు కూడా ఉన్నప్పుడు ఎందుకు కేసు వేయలేదు? మరి చాలా నోటి మాట మీద నడుస్తూ ఉంటాయి అక్కడ. అందుకని వాళ్ళు కూడా నోటి మాట మీదే తీసుకుని ఉండుంటారు. ఇస్తారన్నారు కదా అని చెప్పి. ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకొకసారి ఏమవుతుందంటే 2 పెద్ద సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమా రిలీజ్ చేస్తారు. అది ఒక స్ట్రాటజీ. ఏంటంటే ఆ థియేటర్లో టికెట్లు అయిపోయిన వాళ్ళు ఇటు అయిపోయిన వాళ్ళు ఇటు వస్తారని. ఎందుకంటే సినిమా చూడాలని అక్కడ దాకా వచ్చాక ఏదో ఒకటి చూసి వెళ్తారు. అందుకని రిలీజ్ చేస్తారు. కానీ 3 థియేటర్లో మేమే రిలీజ్ చేసుకుంటాము అన్నది ఇది మట్టుకు ఇవాళ మట్టుకు దాసరి లేని లోటు ఇట్లాంటి సందర్భాల్లో కనిపిస్తూ ఉంది. పైగా నట్టి కుమారు ఉన్నాడు, తుమ్మల ప్రసన్న కుమార్ ఉన్నాడు. వాళ్ళిద్దరూ చాలా న్యాయంగానే మాట్లాడతారు నిజానికి. కానీ న్యాయంని ఒప్పుకునే మనుషులు కూడా కావాలి. ఇప్పుడు న్యాయం మాట్లాడే మనుషులు ఉండటం గొప్ప కాదు, ఆ న్యాయాన్ని ఒప్పుకునే మనుషులు కూడా ఉండాలి. అంటే వీళ్ళు న్యాయాన్ని ఒప్పుకోవటానికి కూడా ఇష్టం లేనంతగా వీళ్ళు చాలా ఎదిగిపోయామని వీళ్ళు అనుకుంటున్నారు. దీనిలో భాగంగానే మన దిల్ రాజు ఒక ప్రెస్ మీట్లో విలేకరుల్ని కొట్టిన సందర్భం. అంటే ఇది ఒక స్థాయి దాటిపోతుంది. ఒక్కొక్కటి ఇలాంటివన్నీ ఏమవుతాయంటే శిశుపాలుడి కథలాగా అవుతాయి. 100 తప్పులు సిద్ధాంతం ఉంటుంది కదా, అలా అవుతాయి. కానీ 100 తప్పుల దాకా ఓర్చుకున్న వాళ్ళు ఆ తర్వాత ఓర్చుకోరు. అప్పుడు జరిగే విధ్వంసానికి వీళ్ళే బాధ్యులు అవుతారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు న్యాయాన్ని ఒప్పుకునే వాళ్ళు కూడా కావాలి కదా అన్నారు. సరే, న్యాయాన్ని ఒప్పుకునే వాళ్ళు ఇప్పుడు కాకుండా 10 రోజుల తర్వాత ఒప్పుకుంటారు. సరే మీరే న్యాయం నష్టం, పండగ వాతావరణం అయిపోయింది కదా, ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత, అదే కదా. రేపు ఒప్పుకునే ఉపయోగం లేదు. పైగా వాళ్ళు అదే అడుగుతున్నారు. వాళ్ళు ఉత్తరం రాసుకున్నారు. ఏంటి, మాకు ఇప్పటికి నష్టం జరిగింది, ఆ నష్టాన్ని పూర్తి చేస్తా థియేటర్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళు ఆ బేరం ఎందుకు పెట్టారంటే కనీసం నష్టం ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదో చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లు కనీసం థియేటర్లన్నా ఇస్తారు అని చెప్పి. అంటే ఇప్పుడు ఇంత బట్టబయలు చేస్తేనే వీళ్ళకి సిగ్గు వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. 100%. అది ఒక స్థాయిని మించిపోయిందండి వాళ్ళకి. అహంకారం, డబ్బు అహంకారం. వాళ్ళు కూడా సంక్రాంతి అయ్యాక ఒప్పుకుందాంలే అని ఆగురేమో. సంక్రాంతి అయ్యాక వాళ్ళకి ఏముంటుంది, ఆ జోష్ ఏముంటుందండి. పండగ సమయంలో సినిమా చూసామన్న ఈ జోష్ వేరే ఉంటుంది. వచ్చావు, నేను ఒప్పుకున్నాగా ఇంకేం కావాలంటాడు, అంతే కదా. కానీ అప్పుడే ఒప్పుకోవాలనేది వీళ్ళ రూల్. ఒప్పుకున్నాక ఇంకేం కావాలి, పో గొడవ చేయకంటారు, అప్పుడే మాట్లాడతారు వీళ్ళు. కానీ ఏదేమైనా ఇంత అహంభావం పొగరు అయితే మటుకు పనికిరాదు. ఎంత డబ్బులు సంపాదించిన వాళ్ళైనా సరే ఏదో ఒక రోజున వీళ్ళకు కూడా అవసరాలు వస్తాయి. కానీ చాలా నష్టపోయింది, మనకు కనబడుతుంది కదా హనుమాన్ ఎంత నష్టపోయింది అనేది తెలుస్తుంది కూడా. యాక్చువల్లీ అన్ని సినిమాలు ఫ్లాప్, పైగా దీని మీద పాజిటివ్ టాక్ ఉంది. ఫ్లాప్ సినిమాలు ఇంకా నడుస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే గుంటూరు కారం తీసేసిన థియేటర్స్లో మళ్ళీ సలార్ 2 ఆటలు వేస్తున్నారంట. అయ్యో వీళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇది ఇంకా పీక్స్ సలార్ 2 అంటే ఆ సలార్ కూడా వాళ్ళ సినిమానే, వాళ్ళు రిలీజ్ చేసుకున్నాం. ఇంతకు ముందు వాళ్ళు రిలీజ్ చేసుకున్న సినిమాలు వేస్తున్నారే తప్ప వీడికి ఇవ్వట్లా. అది ఇది చాలా దుర్వినియోగం. ఇది మట్టుకు ఈ పండగ వస్తుంది. ఇంకా కనీసం రేపన్నా ఇస్తే, రేపు ఎల్లుండు 3 రోజులు అసలు పండగ ముందు వాతావరణం ఈ రోజు బాగా వచ్చింది డబ్బులు. పోనీ ఈ రోజు మనం జనాలందరూ జర్నీస్ లో ఉన్నారు, కనీసం రేపటి నుంచి అన్నా చూస్తారు అనుకుందాం, తప్పలేదు. అప్పుడైనా ఇస్తే బాగుండు వాళ్ళకి. రేపు ఎల్లుండు ఇంకా కనీసం 3 రోజులు ఉంది. ఈ 3 రోజులైనా ఇస్తే ఆ జోష్ వేరే ఉంటది. ఏది ఏమైనా వాళ్ళ పెద్ద కష్టానికి వాళ్ళకి డబ్బులు వచ్చిండొచ్చు, సినిమా డబ్బులు వచ్చిండొచ్చు, ఒక్క రోజుకే వచ్చేసాయమ్మా. నేనేమంటున్నా, ఇంతే రావాలి వీళ్ళకి అని ఎక్కడ రాసి పెట్టుంది లేదు కదా. లేనప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తే మీరెవరు కాదంటానికి. ఇప్పుడు మీకు అప్పనంగా డబ్బులు వచ్చిండొచ్చు, ఎవరిని ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా మీరు? ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. మీరు తక్కువ డబ్బులకి సినిమా కొని ఎక్కువ డబ్బులు వచ్చిన రోజున ఏమన్నా మీరు ఇచ్చారా వెనక్కి? ఇవ్వలేదు కదా. ఏదైనా ఎప్పుడో పొగరబోత ఆంబోతుకు కూడా ముక్కుతాడేసే పరిస్థితులు వస్తాయి. కాకపోతే ఇప్పుడు న్యాయం ఆలస్యం అవుతుందేమో కానీ అందకుండా అయితే పోదు. ఇది ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తోటి, హనుమాన్ ఎగ్జాంపుల్ తోటి
రేపటి నుంచి పకడ్బందీ చర్యలు కూడా తీసుకునే అవకాశం రావచ్చు. తీసుకుంటారు. అవును, అవును. ఎప్పుడైనా ఎవరికైనా ఒకరికి నష్టం జరిగిన తర్వాతనే వేరే వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఆ బాటలో. అందుకని కనీసం ఆ న్యాయం కోసమన్నా రావాలని మనం ఆశిద్దాం.